గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. శివుడు గురించి ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష్య పండితులు శ్రీ 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 బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గురువు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శివుడు అనగానే అంటే శివుడు భక్తుడు అనగానే భక్త కన్నప్ప గుర్తొస్తూ ఉంటాడు. అంటే భక్తికి మారు పేరు అని చెప్పొచ్చు ఆయన. అయితే మనం ఏ దేవుడికి కూడా మాంసాన్ని ప్రసాదంగా పెట్టాం, అలాంటిది భక్త కన్నప్ప మాత్రం మాంసాన్ని ప్రసాదంగా పెడుతూ ఉంటాడు. దానికి గల కారణం ఏంటండి? ప్రధానంగా శివుడు భక్తవ శంకరుడు అంటారు. అంటే భక్తులకు వశమయ్యేవాడే పరమేశ్వరుడు. మిగతా దేవతలు అట్లా కాదు. శివుడు భక్తికి శాంతం భక్తుడికి వశమైపోతాడు. మరి అటువంటి భక్త కన్నప్ప స్టోరీ ఏంటంటే, భక్త కన్నప్పకి మొదటి జన్మ ఏంటంటే అర్జునుడిగా జన్మించాడు. మొదటి జన్మలో అర్జునుడిగా జన్మించాడు. కానీ ఆ జన్మలో శివుడు ఆయనకు వరం ఇవ్వలేదు. నీకు మరో జన్మలో నీకు వరాన్ని ఇస్తానని చెప్పి అప్పుడు మాట ఇచ్చాడు. మరి రెండవ జన్మలో కన్నప్పగా జన్మించాడు. మరి ఆ భక్త కన్నప్ప ఒక రోజున అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలో ఒక వరాహం ఎదురవుతూ ఉంటుంది. మరి భక్త కన్నప్ప ఆకలి చేత ఒక బాణం తీసుకొని సంధిస్తాడు. సంధించడం వల్ల వరాహం మరణిస్తుంది. మరి ఆ వరాహం మరణించిన తర్వాత ఆ వరాహాన్ని తినాలి అని చెప్పి చేతుల నిండా రక్తం అవుతుంది. మరి రక్త మాంసాదులు ఉన్నప్పుడు తినలేం కాబట్టి దగ్గరకు వెళ్ళి చేయి కడుక్కొని ఏదైనా సరస్సు దగ్గరికి వెళ్ళి సరస్సులో చేతులు కడుగుతుండగా పక్కన ఒక శివలింగం కనపడుతూ ఉంటుంది. ఆ రోజు మహాశివరాత్రి. మరి సరస్సు పక్కన ఒక శివలింగం కనపడుతూ ఉంటుంది. ఆ శివలింగం మరి ఇంతవరకు ఎవరు అర్చన చేయగా దుమ్ము కొట్టుకొని పోయి ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో భక్త కన్నప్ప చూస్తాడు. చూసి అరే స్వామివారికి ఇంతవరకు అభిషేకం చేయలేదు, ఇవాళ మహాశివరాత్రి కదా, అభిషేకం చేయాలి అని సంకల్పిస్తాడు. మరి అటువంటప్పుడు అభిషేకం చేయాలంటే ఎట్లా? చేతి నిండా రక్తం ఉంది, శివుడికి అభిషేకం చేయాలి కాబట్టి చేతులు కడుక్కొని చేతి నిండా రక్తం ఉంది కాబట్టి నోటితో నీళ్లు స్వీకరిస్తాడు. నోటి నిండా నీళ్లు స్వీకరించి వెళ్ళి ఏదైతే కాళ్ళకి చెప్పులు ఉన్నాయో చెప్పులతో ఆ యొక్క నిర్మాల్యం మొత్తాన్ని ఇట్లా ప్రక్కకు నెట్టేసి నోటితో అభిషేకం చేస్తాడు. నోట్లో ఉన్న నీటి మొత్తాన్ని కూడా ఆ శివలింగం మీద ధారపోసి అభిషేకంగా చేసి మరి నైవేద్యం పెట్టాలి కాబట్టి శివుడికి ఏం పెట్టాలని ఆలోచిస్తాడు. మరి అరణ్యంలో ఏం దొరకదు కాబట్టి ఏదైతే పంది మాంసం ఉందో అది నివేదనగా అర్పిస్తాడు శివుడికి. ఇదంతా కూడా భక్తితో చేసినటువంటి కన్నప్ప. అక్కడ విశేషం ఏంటంటే కన్నప్పకి అక్కడ ఎటువంటి వసతులు లేవు కదా, కేవలం భక్తి తప్ప రెండవది కాదు. మరి భక్తితో నోట్లో ఉన్న నీళ్లతో అభిషేకం చేయడం, ఆ కాళ్ళతో నిర్మాణాన్ని ప్రక్కకు నెట్టడం, ఆ పంది మాంసాన్ని నివేదన పెడతాడు. ఇట్లా ప్రతిరోజు కూడా ఆ ఈశ్వరార్చన చేస్తూ ఉంటాడు భక్త కన్నప్ప. అదే సమయంలో ఒక బ్రాహ్మడు వస్తాడు. వచ్చి అరే అపరాధం జరిగిపోయింది, శివుడికి పంది మాంసం నివేదన పెట్టడం ఏంటి, ఇది మహాదోషం, ఇది మహా అపచారం అని చెప్పి. అలాగే చెప్పులతో అనేది శుద్ధి చేయడం కూడా మనం అసలు గుళ్ళోకి కూడా చెప్పులు వేసుకుని వెళ్ళాం, అలాంటిది కన్నప్ప మాత్రం అలా చేయటం చూస్తూ ఉంటాడు. మరి ప్రతిరోజు ఈ కన్నప్ప వస్తున్నాడు, కాళ్ళతో నిర్మాల్యం తీస్తున్నాడు, మరి నోటితో అభిషేకం చేస్తున్నాడు, పంది మాంసం నివేదన పెడుతున్నాడు, ఇది మహాదోషం అపచారం అని చెప్పి ఈశ్వరుడి దగ్గర మొరబెట్టుకొని బాధపడతాడు, ఇది అపచారం కదా అని. ఆ సమయంలో పరమేశ్వరుడు ఆకాశవాణిగా చెప్తుంటాడు బ్రాహ్మడికి. అప్పుడే కదా గురుగారు, అంటే ఈ బ్రాహ్మణుడు కూడా చనిపోదాం అంటే ఈ ఘోరాన్ని చూడలేను అని చెప్పి శివలింగం ఏదైతే ఉంటుందో దాని తలకి కొట్టుకొని చనిపోదాం అనుకుంటా. ఆ సమయంలో బ్రాహ్మడు నేను చూడలేనిది అని తలకాయ నేల వేసుకొని కొట్టి చనిపోవాలని బాధపడతాడు. ఆ సమయంలో శివుడు ఆకాశవాణిగా చెప్తూ ఉంటాడు, బ్రాహ్మణ కొద్దిసేపు నువ్వు ఆగునాయన అని చెప్పి నువ్వు చూస్తూ ఉండు అంటే. ఇప్పుడు ఆ సమయంలో ఆయన శివలింగం వెనక్కి వెళ్ళి దాక్కొని అన్నీ గమనిస్తూ ఉంటాడు బ్రాహ్మడు. ఆ సమయంలో మరలా భక్త కన్నప్ప వచ్చి ఇట్లాగే అభిషేకం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో శివుడి కంట నుంచి రక్తం కారుతూ ఉంటుంది. రక్తం కారుతూ ఉంటుంటే ఆయన ఎటువంటి భక్తి అంటే, అయ్యో శివుడి కంట రక్తం కారుతుందని చెప్పి తన కంటిని తీసి శివుడికి అర్పిస్తాడు. అదే సమయంలో రెండో గంట కూడా రక్తం కారుతూ ఉంటుంది. మరి రెండో కన్ను కూడా తీయాలంటే ఎట్లా, రక్తం కారుతుందని చెప్పి మరి ఆ కన్ను ఎట్లా పెట్టాలి, రెండు కళ్ళు కనపడవు కదా, కాబట్టి ఎడంకాలు స్వామివారి మీద పెట్టి రెండో కన్ను దగ్గర పెట్టి రెండో కన్ను కూడా తీసి ఆయనకి అలంకరిస్తాడు. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో భక్త కన్నప్పకి ఆయన కోరినటువంటి పాశుపతాస్త్రాన్ని ఆ సమయంలో అర్పిస్తాడు.
పరమశివుడు. అలాగే కళ్ళు కూడా వచ్చేసి అవునమ్మా. చూపు కూడా వస్తుంది. అదే సమయంలో కళ్ళు రావడం, తర్వాత ఆ పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి సమర్పిస్తాడు. అప్పటి నుంచే కదా గురుగారు తిన్నుని కూడా కన్నప్ప అంటూ అవునమ్మా. ఉంటారు. అప్పటి నుంచే ఆయనకి అప్పటి వరకు తిన్నప్ప అని పిలిచేవాడిని భక్త కన్నప్ప అని ఆ రోజుతో ఈ యొక్క ప్రాశస్త్యం అనేది ఏర్పడిందమ్మా. అంటే శివుడికి అంటే శివుడు అనే కాకుండా ఏ దేవుడికైనా సరే మనస్ఫూర్తిగా ఉమ్. భక్తితో పూజించడం అంతేగా. కావాలి. ప్రధానంగా ఏంటయ్యా అంటే శివుడు భక్త శంకరుడిని ముందే చెప్పుకున్నాం కాబట్టి భక్తి ప్రధానం. భక్తి లేనిదే పూజ కాదు, ఉమ్. శ్రద్ధ లేనిదే శ్రార్థం కాదని చెప్పి చెబుతుంది శాస్త్రం. కాబట్టి ఏ పూజ చేసినా భక్తి ప్రధానం. ఇక్కడ భక్త కన్నప్ప స్టోరీ ఏంటయ్యా అంటే మనకి ఎంత భక్తితో చేశావా అనేది ప్రధానం. అక్కడ నువ్వు నివేదన ఏం పెట్టామా అనేది ప్రధానం కాదు. మనకి ఏది వసతి ఉంటే ఏదైనా ఉన్నంతలో మనం చేయవచ్చు. ద్రవ్యం ప్రధానం కాదు. ఆయన ఎంతసేపు అభిషేక ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. నువ్వు హరహర మహాదేవుని చెంబుతో నీళ్లు పోసినా కూడా సంతోషిస్తాడు తప్ప నువ్వు పంచభక్ష పరమాణాలు పెట్టాలని ఎక్కడా కూడా శివుడికి అయితే శాస్త్రంలో లేదు. అయితే గురుగారు శివరాత్రికి ముఖ్యంగా ప్రతి ఒక్క ఆడవారికి కూడా నెలసరి సమస్య అనేది ఉంటూ ఉంటుంది. అవును. అయితే శివరాత్రి తర్వాత ఉమ్. అంటే శివరాత్రికి ముందు నెలసరి వస్తే మరి ఎన్నో రోజుల నుంచి శివాలయానికి వెళ్ళొచ్చు అంటారు. అసలు వెళ్ళొచ్చు అంటారు? ప్రధానంగా ఆచారో ప్రథమో ధర్మ అని శాస్త్రం చెబుతుంది. ఈ నెలసరి వచ్చినప్పుడు ఈశ్వరార్చన కానీ ఏ దేవతార్చన కూడా పనికిరాదు. మరి 3 రోజులు నియమం పెట్టుకున్నాం. మన శాస్త్రవచనం ఏంటంటే ఆడ మనిషి 3 రోజులు నెలసరి వచ్చినప్పుడు ఎటువంటి అర్చన కానీ పూజ కానీ పనికిరాదు. అదే సమయంలో మరి 4వ రోజు తలస్నానం చేసిన తర్వాత 4వ రోజు కూడా పనికిరాదు అని శాస్త్రం చెబుతుంది. అంటే 4 రోజులు పూజకు పనికిరారు. 4వ రోజు రావచ్చు, పూజ చూడవచ్చు. వేరే వాళ్ళు అభిషేకం చేస్తుంటే దూరంగా కూర్చొని పూజ చూడొచ్చు. ద్రవ్యాలు తాగినా తప్పు లేదు, కానీ పూజకు చేయడానికి మాత్రం అర్హత లేదు. అంటే 4వ రోజు వరకు పనికిరాదు. పూజలో మాత్రం పాల్గొనకూడదు. అంటే చుట్టుప్రక్కల ఉండొచ్చు, సహాయం చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు, దోషం లేదు. అయితే అభిషేకం అనేది చేయకూడదు, అర్చన అనేది చేయకూడదు ఆడ మనిషి 4వ రోజున. 5వ రోజు మాత్రం పనికొస్తుంది. 4 రోజులు మాత్రం ఏమని చెప్పింది ధర్మశాస్త్రం చెప్పింది. అంటే నెలసరి రోజుల్లో అసలు గుడికి కూడా వెళ్ళకూడదు అంటూ అవునమ్మా. మీరేం చెప్పాలి? ఖచ్చితంగా నెలసరి 3 రోజులు కూడా దేవాలయం అనేది సందర్శన పనికిరాదు. ఎందుకంటే ప్రకృతి ధర్మం, మరి ముట్టు ఆచారం అంటూ అనేది 3 ఉన్నాయి. ఎవరైనా చనిపోతే మైల అంటాం, పిల్లలు పుడితే పురుడు అంటాం. స్త్రీకి భగవంతుడు సమర్పించింది ఏంటంటే నెలసరి. ఆ నెలసరి సమయంలో ఋతుక్రమంలో ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి అర్చనాదులు కానీ అభిషేకాదులు కానీ చేయకూడదు. దానివల్ల మహాదోషం సంప్రాప్తం అవుతుంది. కాబట్టి ఆచారం అనేది చాలా ప్రధానం. అటువంటి తప్పనిసరిగా ఆచరించాలి. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిన సదాచారం కాబట్టి అటువంటి పొరపాటు చేయకపోవడమే మంచిదం. గురుగారు ముఖ్యంగా అంటే మహాశివుడిని అర్ధనారీశ్వరుడు అంటూ అవును. దానికి గల కారణం ఏంటండి? అర్ధనారీశ్వరుడు అంటే ఒకప్పుడు భృంగిరెడ్డి మహర్షి ఉండేవాడు. ఆ భృంగిరెడ్డి మహర్షి మరి పరమశివుడు కైలాసంలో నివసిస్తూ ఉంటాడు. మరి ఋషులకి ఏం కావాలి? వాళ్ళకి ఎటువంటి ఐశ్వర్య భోగభాగ్యాదులు సంపదలు అక్కర్లేదు. వాళ్ళకి ఎంతసేపు శివుడే కావాలి. మరి మిగతా వాళ్ళందరూ కూడా పార్వతీ అమ్మవారికి పరమేశ్వరుడికి ఇద్దరికి కలిసి ప్రదక్షిణ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ భృంగిరెడ్డి అనే మహాముని వచ్చి వికటనాట్యం చేసి పార్వతీ అమ్మవారిని వదిలేసి ఒక పరమశివుడికి ఒకడికే ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. ఆ సమయంలో అమ్మవారికి కోపం వచ్చింది. ఈ భృంగిరెడ్డికి ఎంత అహంకారం! రంభాది, ఊర్వశి, మేనక, తిలోత్తమ అందరూ కూడా మరిద్దరికి ప్రదక్షిణలు చేశారు, కానీ ఈ భృంగిరెడ్డి మాత్రం నీకు ఒకటికే ప్రదక్షిణ చేశాడు, నాకు చేయలేదు అని చెప్పి పార్వతీ అమ్మవారు ఆ భృంగిరెడ్డి మీద కోపంతో శివుడి మీద అలుగుతుంది. అలిగేసి భూలోకంలో గౌతమ మహాముని ఆశ్రమానికి వచ్చేస్తుంది అమ్మవారు. వచ్చి ఆ గౌతమ మహాముని ఆశ్రమంలో ఉంటుంది. ఆ గౌతమ మహాముని గ్రహిస్తాడు, అమ్మవారు శివుడి మీద అలిగి వచ్చేసింది అని చెప్పి అమ్మవారిని చేరదీసి, ఏందమ్మా నీ సమస్య అంటే అప్పుడు అమ్మవారు చెప్తుంది, ఇట్లా భృంగిరెడ్డి నన్ను వదిలిపెట్టి మరి శివుడికి ఒకడికే ప్రదక్షిణ చేశాడు, కాబట్టి శివుడి అర్ధభాగం నాకు అవడానికి నేనేం చేయాలి అని చెప్పి భృంగిరెడ్డి కంటిన్యూ అమ్మవారు అడుగుతుంది గౌతమ మహాముని, శివుడి అర్ధభాగం కావాలంటే నేనేం చేస్తే శివుడిలో సగభాగం నాకు వస్తుంది అని చెప్పి అమ్మవారు గౌతమ మహాముని ప్రశ్నిస్తుంది. అప్పుడు గౌతమ మహాముని చెప్తాడు, నువ్వు కేదారేశ్వర వ్రతం కనుక చేసినట్లయితే శరీరంలో అర్ధభాగం నీకు శివుడు తప్పనిసరిగా ఇస్తాడు అని చెప్పి గౌతమ మహాముని చెప్తాడు. అప్పుడు గౌతమ మహాముని చెప్పిన విధంగా ఆ గౌతమ మహాముని ఆశ్రమంలోనే కేదారేశ్వర వ్రతం చేసిన తర్వాత పరమశివుడు ప్రత్యక్షమై అమ్మవారికి తన శరీరంలో సగభాగం ఆ గౌతమ మహామునికి
గౌతమ మహాముని ఆశ్రమంలో శరీరంలో అర్ధభాగం అమ్మవారికి ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరు కూడా అర్ధభాగం సగభాగం పరమేశ్వరుడు, సగభాగం అమ్మవారు. సృష్టిలో శివలింగం కూడా కింద అమ్మవారు, పైన శివలింగం పరమేశ్వరుడు. కాబట్టి సృష్టి స్థితి లయకారకులే పార్వతీ పరమేశ్వరుడు. గురుగారు, శివరాత్రి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే భక్తునికి ఏ విధంగా అభిషేకాలు చేయాలి? ప్రధానంగా మిగతా రోజుల్లో చేసేటువంటి అర్చనలు వేరు, శివరాత్రి రోజు చేసేటువంటి అర్చనలు వేరు. ఏ సమయం నుంచి ఏ సమయం దాకా నియమాలు పాటించాలనేది చాలామందికి సందేహం ఉంది. అంటే ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, అంటే సమయం ఏమన్నా ఉంటుందా? అదే సమయమే ప్రధానంగా. సమయం ప్రధానం. మనకు మొత్తానికి 4 యామాలు ఉంటాయి ప్రధానంగా. అంటే బ్రహ్మముహూర్తం అనుకుంటూ ఉంటాం. బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుదాం 2:30 సుమారుగా 3 గంటల నుంచి, శివరాత్రి రోజు రోజు తెల్లవారుదాం 3 గంటల నుంచి, మరి శివరాత్రి మర్నాడు ఆ రాత్రి కాలం వరకు 3 గంటల వరకు 24 గంటలు. మరి ఒక్కొక్కగా 6, 3, 18, 4, 24 కంటిన్యూ. మరి 24 గంటలను 4 భాగాలు చేయాలి. అంటే ఒక యామానికి 4 గంటలు లెక్క. తెల్లవారుజామున 3 గంటలకు లేచి తల మీద స్నానం చేసి ఫస్ట్ మొదటగా శివార్చన చేయాలి. ఆ సమయంలో దేంతో చేయాలంటే ఆవు పాలతో, గోక్షీరంతో చేయాలి మొదట అభిషేకం. తర్వాత పాయసాన్నం నివేదన పెట్టాలి ప్రథమంగా. తర్వాత 6 గంటలు, మళ్ళీ ఎప్పుడమ్మా 6 గంటలంటే 9 గంటలకి, ఉదయం మళ్ళీ 9 గంటలకి మరలా అర్చనో అభిషేకమో చేసి, ఆ సమయంలో రెండోసారిగా నెయ్యితో అభిషేకం చేయాలి, ఆవు నేతితో అభిషేకం చేయాలి. మరలా మధ్యాహ్నం 3 గంటలకు 3వ యామం ఉంటాం. ఆ సమయంలో మరలా శివుడికి అర్చన చేసి పులగా అన్నం అంటే పెసరపప్పు అన్నం నివేదన పెట్టాలి. ఆ సమయంలో తేనెతో అభిషేకం చేయాలి. తర్వాత రాత్రి కాలంలో మరి లింగోద్భవ కాలం, శివుడు లింగరూపం ధరించిన సమయం కాబట్టి ఆ సమయంలో లింగోద్భవ కాలం రాత్రి 12 గంటలకు మరలా చివరిసారిగా అభిషేకం చేసి మరలా నివేదన పెట్టాలి. ఆ సమయంలో మహానివేదన పెట్టి తర్వాత మానవుడు ఆరగించాలి. ఇట్లా 4 యామాల్లో ఖచ్చితంగా అర్చన చేయాలి. మరలా తెల్లవారుజామున 3 గంటల వరకు ఉపవాసం చేస్తూ ఈ యొక్క శివరాత్రి ఎవరైతే అర్చన చేస్తారో, ఎవరైతే అభిషేకాలు చేస్తారో, అందరూ అభిషేకాలు చేయాలని లేదు. శక్తి లేని వాళ్ళు ఒక చిన్న శివలింగం పెట్టి హరహర మహాదేవ అంటూ చెంబుతో నీళ్లు పోసి ఈ నివేదన పెట్టినా కూడా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ రోజు వరకు వాళ్ళు ఎటువంటి సంకల్పంతో మనం పూజ చేస్తామో ఖచ్చితంగా ఆ సంకల్పం అనేది శివరాత్రి రోజున మానవుడికి నెరవేరుతుంది. అందులో సందేహం లేదు. శివరాత్రి గురించి అనేక విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.